హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాంటి వీడియోలో మొన్న సూపర్ నెట్ కోటా చేసినప్పుడు చాలా మంది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని అడిగారండి. కోటా డ్రెస్ మెటీరియల్స్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉన్నాయి. ఈ 3 months నుంచి చేయించినవి చాలా ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే కొత్త స్టాక్ లో తీసుకోండి, లేదంటే పాత స్టాక్ లో కూడా కొన్ని రీస్టాక్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చి మనకి విత్ లైనింగ్ తో వస్తాయండి. వితౌట్ లైనింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడతాయి. ఒక్కొక్కటి చూస్తూ మాట్లాడుకుందాము. విత్ మిర్రర్ వర్క్ కొన్ని ఉన్నాయి, వితౌట్ మిర్రర్ వర్క్ కొన్ని ఉన్నాయి. మీకు అన్ని నేను చూపిస్తూ చెప్తానండి. అండ్ ఇది వచ్చేసి మనకి చక్కటి కాటన్ కోటా అండి, ప్యూర్ కాటన్ కోటా అన్నమాట. దీనికి చక్కగా ఇట్లా కింద కూడా మనకి డిజైన్ ఇచ్చేసాము. సెల్ఫ్ ప్రింట్ తో ఫ్లవర్స్ ఇచ్చేసి విత్ మిర్రర్ అయితే స్టిచ్ చేసేసాము. దీనికి వచ్చేసిన లైనింగ్ పార్ట్ అండ్ టాప్ బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా మంచి చంద్రకాంత కలర్ కి మెరూన్ కలర్ ఫ్లవర్స్ తో హైలైట్ చేసామండి. అట్లా తీసుకున్నాం అనమాట. అండ్ దీనికి చున్నీ ఎట్లా వచ్చేసింది, నేను వేర్ చేసినట్లు వచ్చిందా లేదంటే సైడ్ బై సైడ్ వచ్చిందా? దీనికి సైడ్ బై సైడ్ చున్నీ వచ్చిందండి. మీరు ఇట్లా చూసుకోండి, సైడ్ బై సైడ్ చున్నీ అనమాట. బాటమ్ లో ఒక సైడ్, టాప్ లో ఉన్న ఒక సైడ్ ఇచ్చి మంచిగా సెట్ చేసామన్నమాట. ఇది ఫస్ట్ 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. వావ్, పింక్ అండ్ వైట్ లవర్స్ కి స్పెషల్లీ పింక్ అండ్ వైట్ లవర్స్ కి కొన్ని వాళ్ళకి ఎక్కువ సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ కూడా అలా కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసేసి మీకు చక్కటి పింక్ కలర్ మీదే సెల్ఫ్ కలర్ ఫ్లవర్స్ తో మీకు డిజైన్ అంతా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనిపించకపోయినా మన వాళ్ళు లైన్ లో ఉంటారు, మీకు హెల్ప్ చేస్తారు. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అండ్ పింక్ కి వైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి దుప్పట్టా కూడా మనం ఇట్లా సైడ్ బై సైడ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసాము విత్ మిరర్స్ తో. అండ్ దీనికి వచ్చేసి సైడ్ బై సైడ్ ఇట్లా మ్యాంగో బుటీస్ తో, ఇట్లా చక్కటి మ్యాంగో బుటీస్ తోను, ఇట్లా మ్యాంగో బుటీస్ తో పోల్కా డాట్స్ తో ఇట్లా బాటమ్ పార్ట్ లో హెవీగా డిజైన్ ఇచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి సెకండ్. ఇవన్నీ 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడతాయండి. నేను మీకు లైనింగ్ ఉన్నవి లైనింగ్ లేనివి కూడా నేను మీకు చూపిస్తాను. ఆ మెటీరియల్ డిఫరెన్స్ కూడా మీకు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అండి. సెంట్రల్ ప్యానెల్ లో ఇది చూడండి, సెంట్రల్ ప్యానెల్ ఆరెంజ్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తూ పక్కన లైన్స్ లా ఇచ్చి మధ్యలో ఒక ముగ్గు బోర్డర్ లా ఇచ్చాము. ఈ బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి డైమండ్ షేప్ లో మ్యాంగో బూటీస్ తో ఇచ్చేసాము. అండ్ ఇది వచ్చే వరకు మనకి చక్కటి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, దీనికి వచ్చేసింది ఇలా మిడిల్ పార్ట్ లో వచ్చే వరకు మనకి చక్కగా డైమండ్ షేప్ లో వచ్చేసి మంచిగా ఇట్లా చక్కటి టాప్ లో ఏదైతే పక్కన డిజైన్ తీసుకున్నామో అట్లా ఇచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి థర్డ్ కలర్ కాంబినేషన్ విత్ కోటా చున్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పీస్ అయితే ఎన్ని చేయిస్తున్నామో లెక్కే లేదు. ఈ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎన్ని సార్లు పెట్టినా వెళ్ళిపోతూనే ఉంది. కనీసం ఒక 1000 పీసెస్ అన్నా చేయించి ఉంటాము. ఈ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చే వరకు మీకు ఇట్లా చక్కగా మిడిల్ పార్ట్ అంతా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి మ్యాంగో బుటీస్ లైన్, ముగ్గులు లైన్ లాగా ఇచ్చేసాము. అండ్ కలర్ కాంబినేషన్ ఇదే కానీ డిజైన్స్ అయితే మారుస్తూ ఉంటాము. డైమండ్ షేప్ లో తీసుకున్నాము. దీనికి వచ్చేసిన చున్నీ వచ్చేసి సెంట్రల్ మిడిల్ అటు ఇటు రాలేదండి. మిడిల్ లో వచ్చేసి ఒక డిజైన్, ఎండ్ పార్ట్ కి వచ్చే వరకు అట్లా లైన్స్ గా తీసుకున్నాము. ఇదన్నమాట 2 లైన్స్ లాగా తీసుకున్నాము. అండ్ దీనికి వచ్చేసిన లైనింగ్ పార్ట్, లైనింగ్ సెంట్రల్ ప్యానెల్ అయితే సెంట్రల్ ప్యానెల్ లోనే ఇస్తాము, యోక్ పార్ట్ అయితే యోక్ పార్ట్ లోనే ఇస్తాము. అట్లా అండి. కొన్ని జార్జెట్ చున్నీస్ ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. అవి కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు కొంచెం అంటే కోటా మెయింటైన్ చేయలేము అని కొంతమంది అంటున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం జార్జెట్ చున్నీస్ కూడా చేసామండి. వైట్ అండ్ లెమన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా పైన సెల్ఫ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఇక్కడ మంచిగా డిజైన్ అనేది హైలైట్ చేసాము. దీనికి సెంట్రల్ మిడిల్ అట్లా డైమండ్ షేప్ లో కాకుండా బాటమ్ అంతా డిజైన్ చేసేసాము. అండ్ దానికి వచ్చేసిన లైనింగ్ పార్ట్ అండ్ చున్నీ వచ్చే వరకు సైడ్ బై సైడ్. ఇది జార్జెట్ చున్నీ అండి, చూసుకోండి. నేను జార్జెట్ చున్నీ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మీకు కొంచెం తేడా తెలియాలి అని చెప్పేసి. అది జార్జెట్ చున్నీ. అండ్ ఇంకోటి వచ్చి మంచి లెమన్ గ్రీన్ కలర్ మీదే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ ఇది కూడా
సెల్ఫ్ అండి, సింగిల్ కలరేనండి. ఇట్లా కూడా కావాలని కొంతమంది అడుగుతున్నారు, అందుకని చేసామన్నమాట, కాంబినేషన్స్ కాకుండా. ఇది వచ్చేసిన టాప్ అండి, మ్యాంగో బూటీస్, హట్స్, లైక్ వర్లీ ప్రింట్స్ లా అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్, అండ్ ఇట్లా లైన్ గా ఈ గ్రీన్ కలర్ లో మనం బాటమ్ పార్ట్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసేసి మనకి సైడ్ బై సైడ్ కాదండి, ఒక లైన్ గ్రీన్ వచ్చి ఒక లైన్ మెంతి ఎల్లో వచ్చి అట్లా చున్నీ పార్ట్ విత్ జార్జెట్ ఇట్లా వేసుకున్నా మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. చున్నీ కొంతమంది మాకు కొంచెం అఫీషియల్ గా కావాలి అనుకునే వాళ్ళు కోట, లేదు మేము మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా మీరు జార్జెట్ చున్నీతో తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి అంతకు ముందుదండి, రీస్టాక్ చేసాము. ఇది రీస్టాక్ చేసింది అనమాట, ఎల్లో కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇది జార్జెట్ చున్నీ అండి. అండ్ నెక్స్ట్ లెమన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా జార్జెట్ చున్నీ అండి. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ లో జార్జెట్ చున్నీ అనమాట. అండ్ నెక్స్ట్ బ్రింజాల్ కలర్ అండ్ కాఫర్ సల్ఫైడ్ కలర్ వచ్చేసి ఇక్కడ నుంచి చూపించేవన్నీ జార్జెట్ చున్నీస్ అండి. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, హ్యాష్ విత్ పింక్ కలర్, కొన్ని రీస్టాక్ అయినవి చూపిస్తున్నాను, జార్జెట్ చున్నీ అనమాట ఇవి. అండ్ ఇవి వచ్చేసి రెండు అయితే మనకి లైనింగ్ లేన్స్ ఉన్నాయండి, సెల్ఫ్ కలర్ డిజైన్ తో అనమాట. ఇవి కూడా రీస్టాక్ చేసినవి, బట్ కాటన్ చున్నీ, కోటా చున్నీ అనమాట వీటికి. ఇది బోటము, ఇది చున్నీ, ఇది టాప్ అండి. అండ్ ఇంకోటి కూడా సెల్ఫ్ కలర్ లోది రీస్టాక్ చేయటం జరిగింది. వాటికి వచ్చేసి ఇది బోటము, ఇది చున్నీ, ఇది టాప్ అనమాట. ఇది ఈ కలర్ కాంబినేషన్ లో. ఓకే, ఇక్కడ వరకు చూసారు కదా. మీకు కాటన్ డ్రెస్ విత్ కాటన్ చున్నీ, లెహరియా చున్నీ పిక్స్ అనేవి వస్తాయండి. మరి ఇందులో ఏదైనా కావాలి అనుకుంటే కనుక మీకు 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎంచక్కా చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.